వెల్కమ్ టు మై ఛానల్. నైటు మా పాపకి నేను ఫుడ్ తినిపించానండి. తినిపించిన తర్వాత చిప్స్ తినింది. ఆ చిప్స్తో పాటు కెచప్ కూడా వచ్చింది. సో ఆ కెచప్ చిప్స్ పెట్టుకొని తినింది అన్నట్టు. అలా తిన్న తర్వాత నైట్ మా పాపకి పాలు తాగే అలవాటు ఉంది. మళ్ళీ షుగర్ వేసుకొని తాగదండి. పాలల్లో కొంచెం బెల్లం పౌడర్ దొరుకుతుంది. ఆ బెల్లం పౌడర్ వేసుకొని పాలు పోసిన తర్వాత కాస్త టీ కలర్ వస్తుంది. సో చాయ్ అని తాగుతుంది ఎవ్రీడే నైట్. అలా తాగిన తర్వాత కడుపున వస్తుంది మమ్మీ అని అన్నది. సరే కాసేపు పడుకోమందాము అనేసి పడుకోబెట్టి దిష్టి తీసేసి పడుకోబెట్టాను. ఎక్కిళ్ళు వస్తున్నాయి సడన్గా. సరే ఎక్కిళ్ళు వస్తున్నాయి కదా, కాసేపు వాటర్ తాపిద్దామని లేచి కూర్చోబెట్టా. కత్తం మొత్తం దోకొచ్చేసి మొత్తం వామిటింగ్ చేసుకుందండి. ఎలా వామిటింగ్ చేసుకుందంటే తిన్నది మొత్తం కక్కేసింది. నేను చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయకండి. పిల్లలకి ఫుడ్ తినే ముందు తిన్న తర్వాత చిప్స్ మాత్రం అస్సలు అలా చేయకండి. అరిచి గీ పెట్టి గగ్గోలు పెట్టినా సరే తను ఏడుస్తుందని నేను కొనియడం వల్ల నైట్ అంత విషయం జరిగింది. మీరు మాత్రం రిస్క్ అస్సలు తీసుకోకండి. ఇబ్బంది అయిపోతుంది పిల్లలకి. స్టమక్లో ఏం బాధ అవుతుందో, మనకేమన్నా బాధ అయితే మనం చెప్పుకోగలుగుతాం. చిన్నపిల్లలు చెప్పుకోలేరు కదా. సో రిస్క్ అస్సలు తీసుకోకండి. ఓకేనా? బాయ్.